విజయవాడ న్యూ జీజీహెచ్లో దారుణాలు బయటపడుతున్నాయి. మనిషి చచ్చినా కనికరించని సిబ్బంది అమానుషంగా ప్రవర్తిస్తున్నారు. మృతదేహాన్ని ఇంటికి చేర్చడం కోసం 5,000 రూపాయల లంచం అడిగినట్టు గవర్నమెంట్ అంబులెన్స్ సిబ్బందిపై తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. ఉచిత సేవలో ఉచితాన్ని చెరిపేసి వ్యాపారం చేస్తున్నారని చెప్పి కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బతికుండగా నిర్లక్ష్యం వహిస్తూ చనిపోయాక వసూళ్లకు దిగుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విజయవాడ కొత్త ప్రభుత్వ ఆసుపత్రిలో మానవత్వం మృతి చెందిందా, పేదవాడి విలువ లేదా ప్రాణానికి అని వాళ్ళందరూ కూడా నిలదీస్తున్నట్లు కనిపిస్తుంది. తీసుకెళ్ళమని చెప్పారు. 12 దాకా తెల్లారి అంత ఏం చేస్తారు మమ్మల్ని ఇంత చేయడం? దారుణం చేశారు. మాలాంటి దారుణం ఎవరికి జరగకూడదండి. 30వ తారీఖు 7:30కి చనిపోయిండండి. 1 గంట దాకా అక్కడే అంబులెన్స్ కాడే కుదరక, మాట కుదరక, వాళ్ళు పంపిక మా అంబులెన్స్ లేవన్నారు. ఉన్నాయి అక్కడ ఉండటానికి లేవు. తెల్లారు 12కి అన్న మాట కానీ ఒక్క మాట కూడా చెప్పట్లేదు. అమ్మా మీకు ఇష్టమైతే 8,000 కట్టండి, లేకపోతే లేదు, మేము తీసుకెళ్ళమన్నారు. బతికిలు ఆడుకొని అంత లేవయ్యా మా అబ్బాయి వస్తుండ అయ్యా 5,200 ఎత్తువయ్యా అంటే 5,200కి తీసుకొని అప్పుడు మేము తెచ్చుకున్నదే ఎక్కిచ్చారు. డయాలసిస్ చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన 53 ఏళ్ల దినసరి కూలీ మధ్యల బోసు చికిత్స పొందుతూనే మృతి చెందాడు. తిరువూరు మండలం కాకర్ల గ్రామానికి చెందిన బోసు జూన్ 30వ తేదీన ఆసుపత్రిలో చేరాడు. చేరిన తొలి రోజు నుంచే వైద్య సిబ్బంది నిర్లక్ష్యం చూపారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. కుటుంబం సొంతంగా 4 రక్తపు ప్యాకెట్లు సమకూర్చినా వాటిని ఎక్కించలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. మృతి చెందిన తర్వాత మృతదేహాన్ని కిందకు దించేందుకు 600 రూపాయలు చెల్లించాలని సిబ్బంది డిమాండ్ చేసినట్టు బోసు భార్య యేసుమణి, కూతురు రత్నశ్రీ కన్నీటి పర్యంతమై వాపోయారు. అప్పు చేసి ఆ మొత్తం చెల్లించిన తర్వాతే మృతదేహాన్ని అప్పగించారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 30వ తారీఖు 7:30కి చనిపోయిండండి. 1 గంట దాకా అక్కడే అంబులెన్స్ కాడే కుదరక, మాట కుదరక, వాళ్ళు పంపిక మా అంబులెన్స్ లేవన్నారు. ఉన్నాయి అక్కడ ఉండటానికి లేవు. తెల్లారు 12కి అన్న మాట కానీ ఒక్క మాట కూడా చెప్పట్లేదు. అమ్మా మీకు ఇష్టమైతే 8,000 కట్టండి, లేకపోతే లేదు, మేము తీసుకెళ్ళమన్నారు. బతికిలు ఆడుకొని అంత లేవయ్యా మా అబ్బాయి వస్తుండ అయ్యా 5,200 ఎత్తువయ్యా అంటే 5,200కి తీసుకొని అప్పుడు మేము తెచ్చుకున్నదే ఎక్కిచ్చారు. తెచ్చుకుంటే కానీ మా దగ్గర ఉండదమ్మా, మీరు అట్ట అడగకూడదని అన్నారు. మాకెవరు తెలుసండి, విజయవాడ హాస్పిటల్ అధికారులు. ప్రభుత్వ మహాప్రస్థానం అంబులెన్స్ కోసం సంప్రదించగా సమయం అయిపోయింది అంటూ సిబ్బంది చేతులెత్తేశారని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. చివరికి అప్పులు చేసి సొంత ఖర్చుతో మృతదేహాన్ని గ్రామానికి తరలించుకోవాల్సి వచ్చిందన్నారు. లంచం తీసుకున్న వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. రాజకీయ నేపథ్యం ఉన్న వారికి వెంటనే బెడ్లు, ప్రత్యేక వైద్యం లభిస్తుండగా సాధారణ పేదవారికి మాత్రం క్యూలు, నిర్లక్ష్యమే మిగులుతోందని స్థానికులు సైతం మండిపడుతున్నారు. ఆరోగ్యశ్రీ, ఉచిత వైద్యం వంటి పథకాలు ప్రచార బోర్డులకే పరిమితమవుతున్నాయని విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. మామూలు కాదని తిరువురు హాస్పిటల్లో చెప్పారు. ఇక్కడ నుంచి విజయవాడ తీసుకెళ్ళాం. డయాలసిస్ చేయడానికి తీసుకెళ్ళిన రోజు కాకుండా కనీసం 4 రోజులు పట్టింది. వాళ్ళు సివియర్ అయిన తర్వాతనే మేము చేస్తామంటున్నారు తప్ప అసలు ముందు పట్టించుకునే నాదుడే లేడు. అక్కడ ఎంతమంది ఉన్నారు, సరే ఎవరో ఒకళ్ళు ఏదో టైంలో చేస్తారని మేము అనుకుంటున్నాం, కానీ చేసిన వాళ్ళు అసలు ఒక్కళ్ళు లేరు అక్కడ. పోనీ 5 రోజుల తర్వాత మొదలేశారు, ఒక 5 సార్లు చేశారు. 6వసారి చేయడానికి బ్లడ్ ఉంటేనే చేస్తాం, లేదు బ్లడ్ ఇచ్చేవాళ్ళని తీసుకొచ్చుకోండి అని చెప్పారు. సరే ఈటానికి వెళ్ళినా కానీ మేము ఇచ్చిన దాకా కూడా ఆయన అట్లే ఉంచారు తప్ప, మరి సివియర్ అవుతుంది, ప్రాణాన్ని పోతుంది అని చెప్పేసి కూడా వీళ్ళు ప్యాకెట్ తీసుకెళ్ళి ఆయనకి ఇచ్చి ఆ డయాలసిస్ చేసింది కూడా లేదు. మరి ఏం చేయడానికి ఇలా గవర్నమెంట్ హాస్పిటల్ నడుపుతున్నారు, మరి ఏంటనేది మీరే చూసుకోవాలి. చనిపోయింది 7:40 చచ్చిపోతే మేము 1 గంట అయింది మేము అతను తీసుకొని రావడానికి. ఆ ఫార్మాలిటీస్ అన్నారు, అదన్నారు, ఇదన్నారు. శవాన్ని మమ్మల్ని పట్టుకొని మేము కింద తీసుకొచ్చుకోవడానికి కూడా ఆస్కారం లేదు. మేమే తీసుకెళ్ళాలి, మేమే స్ట్రక్చర్ లాగాలి, మేమే తీసుకొచ్చుకోవాలి అంటున్నారు. ఆ స్ట్రక్చర్ లాకుండా తీసుకొచ్చిన ఆయన కూడా 600 డబ్బులు డిమాండ్ చేసిండు. ఆ పక్కన ఉన్న నర్సులు, అక్కడ ఉన్న వాళ్ళు రూమ్లోంచి బయటికి రావడానికి ఎంత కావాలని వాళ్ళు అంటున్నారు. బయటకు వచ్చిన తర్వాత మహాప్రస్థానాన్ని అడిగితే మేము 30 కిలోమీటర్ల కంటే ఎక్కువ ఆయన ఇస్తే డబ్బులు ఇస్తే తీసుకెళ్తారు, లేదా ఇలా ప్రైవేట్ వెహికల్ మాట్లాడుకొని మేము 6,000 పెట్టుకొచ్చుకోవాల్సి వచ్చింది. ఇది గవర్నమెంట్ పరిస్థితి.
డిమాండ్ చేసింది ఫస్ట్ బయటికి తీసుకురావడానికి 600 అడిగారు, తీసుకొచ్చి పైకి ఎక్కడానికి. ఏమైనా ఉంటే ఏంటి అంటారేంటి? చచ్చిపోయి శవం ఉండి పక్కన ఏడుతుంటే డబ్బుల కోసం పీడించు తింటారేంటండి ఈ గవర్నమెంట్ హాస్పిటల్లో? అంబులెన్స్ మేము అడగటానికి ఫస్ట్ 8,000 అడిగారు. తర్వాతకి మేము బయటకు వచ్చి అంబులెన్స్ని మాట్లాడుకొని 6,000 మాట్లాడుకొని మేము తీసుకొచ్చుకున్నాం. ఆ మహాప్రస్థానం వ్యాన్ అయితే అసలు రాదనే చెప్పారు మొహమ్మద్ నిజం నిర్మమాటంగా. మరి చచ్చిపోయిన 4 వ్యాన్లు అక్కడ ఉన్నాయి.